థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన బొత్స సత్యనారాయణ గారికి, మన తోట తిరుమతులు గారికి, గుడివాడ అమర్నాథ్ గారికి, ఇచ్చేసిన మన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. చెలుపొని వేణు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన బీజేపీ కేంద్ర నాయకులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారిని ఇచ్చి మాట్లాడమని కోరుతున్నాం. బాబు మొత్తం అందరూ కూడా ఎదర డయాస్ ముందు అందరూ ఖాళీ చేసి అందరూ వెనక్కి వెళ్ళవలసిన కోరుతున్నాం. దయవుంచి అందరూ కూడా ఈ సెల్ ఫోన్లో వీడియోలు అయితే తీయద్దు, కొంచెం ఎదరికి వెనక్కి జరగవాలని కోరుతున్నాం. డయాస్ దగ్గర ఖాళీ చేయండి మొత్తం అంతా. ఈనాటి ముంతరగడ పద్మనాభం గారు, అదేవిధంగా జిఎస్ రావు గారు, వారిద్దరూ పరమపదించడం రాష్ట్రానికి ఒక లోటుగా నేను భావిస్తున్నాను. ప్రజా జీవితంలో ఇద్దరూ కూడా మహోన్నతులే. పద్మనాభం గారు 1978 జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి ఆయన కరెక్ట్గా 25 సంవత్సరాలు ఆవేళే నిండిని. వారిని రామ్మాధవ్ గారు నాన్నగారు వారణాసి సూర్యనారాయణ గారి దగ్గరుండి నామినేషన్ వేయించడం జరిగింది. బిఏ ఆయన అడ్వకేటు. ఆయన తండ్రి గారు గతంలో డాక్టర్ పివిఎన్ రాజు గారికి జనసంఘానికి పనిచేశారు, సమితి ప్రెసిడెంట్గా. ఆ దృష్ట్యా వారి కుటుంబంతో అప్పుడు చలపతిరావు గారు పివిఎన్ మాధవ్ తండ్రి వారింట్లో ఉండేవారు. ఆ విధంగా జనతా పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎంపికై పదవి పూర్తయిన తర్వాత మాత్రమే, పదవి పూర్తవ్వకుండా రాజీనామా చేసి ఎమ్మెల్యేకి తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో చేరిన తర్వాత వారు రెండోసారి ఎమ్మెల్యే అవ్వడం, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వడం, చిన్న విభేదంతో జైగాంటిక్ పర్సనాలిటీని కూడా కాదని రాజీనామా చేసి ప్రభుత్వానికి ఆయనకున్న లాంఛనాలన్నీ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చారు. ఆయన కోసం చాలా మంతనాలు నడిపించారు పెద్ద ఆయన. కానీ ఆయన కోపం వస్తే టెలిఫోన్ ప్లగ్ పీకేయడం. అప్పుడు ఉండేవి ల్యాండ్ ఫోన్లు మాత్రమే. అంత నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాల్లో ఆయన వెనుతిరిగి చూడలేదు. రాజకీయంగా ఆయనకి నష్టమైనప్పటికి కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా ఆయన పౌరుషంతో ముందుకు వెళ్ళేటువంటి పెద్దల వారు. ఆయన మరలా కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ, కాపు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం కానీ, లక్షలాది మందితో ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వర్తించడం, రైల్వేలో ఆయన మీద కేసులు పెట్టినప్పటికి కూడా ఆయన ఎక్కడ ఎవరితో కూడా ఆ కేసుల్లో ఏమీ నా మీద శిక్ష పడినా అనే ఆలోచనతో వారు ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం. ఆయన 1998 జిఎస్ రావు గారి గురించి ఒక విషయాన్ని నేను తెలియజేయాలి.
వారు శాసనసభ్యులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు. వారిని 98లో బీజేపీ తరపున ఇక్కడ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడు, నీవు నాకు గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు మ్యాండేట్ ఇచ్చేస్తే పేరు ఆయన మార్చేస్తాను ఢిల్లీలో, కానీ నువ్వు నాకు మ్యాండేట్ ఇచ్చాయి, నేను నా పేరు తెచ్చుకుంటాను అని నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ నేను భయపడ్డా. సార్ నా చిన్న వయసు, నేను ఆయన ఒప్పించి తీసుకొచ్చాను, మీ పేరు మార్చలేని, మీరు ఏలూరు వెళ్ళి ఎంపీ అవ్వండి, మీకు ఏలూరులో తప్పకుండా సీట్ ఇస్తాం, మీరు కేంద్ర మంత్రి అవుతారు. లేదు లేదు నేను రాజమండ్రి నుంచే పోటీ చేస్తాను అంటే కాపులకి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో పౌరుషమే ఎక్కువ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో పౌరుషమే ఎక్కువ ఉంటుంది. నిజంగా ఆయనే వేళ 98లో గిరిజాలు ఇక్కడ ఎంపీ అయితే ఆయన ఏలూరులో ఎంపీ అవ్వలేడా? ఆయన ఎంఏ ఎల్ఎల్బి, అప్పటికి ఆయన ఎమ్మెల్యే, ఈయన మాజీ ఎమ్మెల్యే, 27 లక్షలతో మూర్తి మీద ఎమ్మెల్యే అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు ఇక్కడ. కానీ అక్కడ అవ్వడా? అయితే కేంద్ర మంత్రి అవ్వడా? కేంద్ర మంత్రులు అయితే బీజేపీలో, కానీ లాస్ అయిపోతూ ఉంటాం. ఇదే పరిస్థితి 98లో పద్మనాభం గారు బీజేపీలో చేరారు. ఒక కండిషన్ పెట్టాడు ఆయన కృష్ణరాజుని రాజమండ్రి కాకినాడ తీసుకొస్తే నేను మీ పార్టీలో చేరతానని. కృష్ణరాజు గారిని కాకినాడ తీసుకొచ్చాం, మాకు పొత్తు లేదు, కృష్ణరాజు గారికి 1% కూడా లేదు. ఇవాళకి కాకినాడలో కాపు తప్ప మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఎంపీని చేయలేని సందర్భంలో పద్మనాభం మూలంగా నా భూతో నా భవిష్యత్ ఒక రాజు 1% ఉన్నవాడిని ఎంపీని చేసిన ఘనత ముద్రగడ పద్మనాభానికి దక్కింది. ఇవేం చిన్న విషయాలు కాదు చరిత్రలో. తర్వాత ఆయన ఉపాధ్యక్షుడయ్యాడు. ఈ లోపల రాజకీయ పక్షాలు అన్న తర్వాత ఎదుగుతుంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరి వ్యూహాన్ని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడున్న గిరిజాల వెంకటస్వామి నువ్వు ఎంపీకి ఎక్కువ బాబు, ఈ లోపల మాకు పొత్తు వచ్చేసింది, నువ్వు ఎందుకయ్యా ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే సరిపోతుంది కదా అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరు కలిసి మా పద్మనాభం గారు ఏదో చిన్న డైరెక్టర్ అడిగాడు వాళ్ళ మనిషికి. ఆ మనిషికి మాకున్న ఒక పెద్ద ఆయనకి ఏమీ ఇవ్వనిచ్చేవాడు కాదు. ఆయన ఏదో విధంగా ఇక్కడి నుంచి సాగనంపేయాలని ఆయన ప్రయత్నం. ఈ లోపల నెహ్రూ గారు అందరూ ఆయన బ్రతిమలాడడం. ఆయన 99లో ఈ మధ్యలో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పద్మనాభం గారి దగ్గరికి. విద్యాసాగర్ గారు నన్ను పంపించారు, స్టేట్ అధ్యక్షులు ఆయన. పద్మనాభం గారిని నువ్వు కృష్ణరాజుని నర్సాపురం ట్రాన్స్ఫర్ చేద్దాం, పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయించు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడే ఆయన కోపం ఎక్కువ. అరే బాబు, నేను డైరెక్టర్ అయితేనే ఇప్పించలేకపోయావు నువ్వు, నాయన ఇంకెప్పుడు నా దగ్గర రాకు, నేను ఇంక నిర్ణయం తీసేసుకున్నాను అని 99లో తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేశారు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చూసారా? అంటే రాజకీయాల్లో వ్యక్తిత్వాలు, కోపతాపాలు రాజకీయాల్లో అవకాశం చాలా తక్కువ ఉండాలి. అలాంటి అవకాశాల్లో వారు చాలా మంచి విషయాల్ని మంచి సందర్భాల్లోనే ఆయన అవకాశాలు కోల్పోయాడని అన్నాం. ఆయన ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేయనటువంటి ముద్ర ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆ విధంగా ఆయన్ని మేము సాగనంపడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేశాం. చూసారా, వాజ్పేయి ఆయన వైస్ ప్రెసిడెంట్, వాజ్పేయి గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన్ని
ఇక్కడ రాజమండ్రి తీసుకొచ్చి ఒక బహిరంగ సభ పెట్టాం. ఓ బహిరంగ సభ పెడితే ఈయన వైస్ ప్రెసిడెంట్ నన్ను తెలియకుండా రాజమండ్రిలో కృష్ణరాజు ఇంకో పెద్ద ఆయన కలిసి ఇక్కడ బహిరంగ సభ పెడతారా, నేను వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా చేసేస్తా. చూసారా, వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా చేయించే విధంగా మా ప్రయత్నాలు. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నానంటే, ఇక్కడ ఈ ఒక్క మీటింగ్ పెట్టినటువంటి కమ్యూనిటీ యొక్క లక్షణాలు, బయటుండే వ్యవహారాలు ఎలా జరుగుతాయనేటువంటి విషయానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకో ఆయన్ని ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాను. అన్నీ చూస్తున్నాం ఏం జరుగుతుందో. మనం అందరం కూడా ఇక్కడ అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇంకో ఆయన ఇప్పుడే వచ్చారు, ఆయన పేరు చెప్పకూడదు. ఆయన మా పార్టీలో జాయిన్ అవుతా అన్నాడు. ఆయన కాపే. అబ్బో, ఆయన రావడానికి వీల్లేదు, ఎవరిని చేర్చుకోము మేము. చేర్చుకుంటే ఏమైపోద్దో, ఏ పార్టీ పోద్దో. ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశాలు. ఆవేళ జిఎస్ రావు గారితో కానీ, ముద్రగడ పద్మనాభం గారితో కానీ ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఏ విధంగానూ కూడా వెనకంజ వేయను. ఇది ఈవేళ ఉన్న రాజకీయ పరిస్థితి. నేను అర్థం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైనటువంటి నాయకులు. పద్మనాభం గారు కానీ, జిఎస్ రావు గారు కానీ, పెద్దలు అనేక మంది ఉన్నారు. నేను ఇంకా ఎక్కువ మాట్లాడడానికి సమయాన్ని తీసుకోనని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మన ధర్మశ్రీ గారిని వచ్చి మాట్లాడడం కోరుతున్నాం. టైము చాలామంది విఐపీస్ ఉన్నారు, చాలామంది